హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కోడ్ విత్ జావేద్ ఛానల్. ఇవాళ మనం ఒక చాలా ఇంపార్టెంట్ నెట్వర్కింగ్ డివైస్ వాట్ ఈస్ రిపీటర్ ఈ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం. మనం సిగ్నల్స్ ని డిస్టెన్స్ లో పంపించినప్పుడు చాలా టైం సిగ్నల్ వీక్ అవుతాయి. ఇప్పుడు ఈ సిగ్నల్స్ ని బూస్ట్ చేయాలి. ఎలా చేస్తారు? ఆ రిపీటర్ ద్వారా యూజ్ చేస్తాం. ఈ రిపీటర్ ద్వారా మనము సిగ్నల్స్ ని బూస్ట్ అప్ చేస్తాం అనమాట. రిపీటర్ ఈజ్ ఎ నెట్వర్క్ డివైస్ త్రూ విచ్ వీ కెన్ బూస్ట్ అప్ ద వీక్ సిగ్నల్స్. రిపీటర్ అనేది ఒక నెట్వర్క్ డివైస్. దీని ద్వారా మనము వీక్ సిగ్నల్స్ ని బూస్ట్ అప్ చేస్తామన్నమాట. వెన్ ద సిగ్నల్ ట్రావెల్స్ ఇన్ ద నెట్వర్క్ ఆఫ్టర్ ట్రావెలింగ్ సమ్ డిస్టెన్స్, ఎప్పుడైతే సిగ్నల్ కొద్దిగా ట్రావెల్ చేసినప్పుడు నెట్వర్క్ లో కొద్దిగా డిస్టెన్స్ వెళ్ళిన తర్వాత దాని ఇంటెన్సిటీ అనేది తగ్గిపోతుంది. ఆ తగ్గిపోవడం కోసం మళ్ళా దాన్ని బూస్ట్ అప్ చేయడమే రిపీటర్ యొక్క పని. ఇన్ ఆర్డర్ టు రీజనరేట్ ద వీక్ సిగ్నల్ వీ షుడ్ యూజ్ రిపీటర్ డివైస్. ఇదే పాయింట్. ఇన్ ఆర్డర్ టు రీజనరేట్ ద వీక్ సిగ్నల్ ని మళ్ళీ రీజనరేట్ చేసి దానికి స్ట్రాంగ్నెస్ చేయడం కోసం రిపీటర్ అనేది యూజ్ చేస్తామన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రిపీటర్. ఈ పాయింట్ రాసిన తర్వాత మీరు ఫిగర్ వేయాలి. ఇదిగో చూడండి, ఈ ఫిగర్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇది మన సిగ్నల్. ఈ నెట్వర్క్ లో సిగ్నల్ అనేది ట్రావెల్ అవుతుంది లెఫ్ట్ టు రైట్ సిగ్నల్ అనేది ట్రావెల్ చేసినప్పుడు ఇలా కొద్దిగా ట్రావెల్ చేసిన తర్వాత సిగ్నల్ అనేది ఇంటెన్సిటీ వీక్ అయిపోయింది. ఈ వీక్నెస్ ని మళ్ళా స్ట్రాంగ్ చేయడానికి మనము రిపీటర్ అనేది యూజ్ చేస్తామన్నమాట. ఇంతే రిపీటర్ యొక్క పని. ఈ సిగ్నల్ గుర్తుపెట్టుకుంటే ఈ పాయింట్స్ పైన చెప్పింది ఈజీగా మీరు రాసేస్తారనమాట. ఇప్పుడు మనము అడ్వాంటేజెస్ గురించి నేర్చుకోబోతున్నాం. ఇట్ ఈస్ యూజ్డ్ టు రీజనరేట్ ద వీక్ సిగ్నల్. ఇదేం చేస్తుంది? దీని అడ్వాంటేజెస్ ఏంటంటే అదే ఆ పాయింట్స్ నే మళ్ళీ కంటిన్యూస్ గా రాసేస్తే కొద్దిగా పాయింట్ వైజ్ గా 4 to 5 పాయింట్స్ రాసి డిసడ్వాంటేజెస్ ఒక 4 to 5 పాయింట్స్ రాస్తే 10 మార్క్స్ పడే అవకాశం ఎక్కువ ఉంటాయి అనమాట. ఇవి వైడ్ నెట్వర్క్ కి వైర్లెస్ నెట్వర్క్ కి రెండులో కూడా యూజ్ చేస్తాం. ఓకేనా? సిగ్నల్స్ క్లారిటీ మెయింటైన్ చేయడానికి రిపీటర్స్ ఎక్కువ యూజ్ అవుతాయి. క్లారిటీ మెయింటైన్ చేయడం కోసమే ఎక్కువ యూజ్ అవుతాయి అనమాట. ఇట్ ఈస్ యూజ్డ్ టు రీజనరేట్ ద వీక్ సిగ్నల్ ని మళ్ళీ రీజనరేట్ చేస్తుందని పాయింట్ రాయాలి. ఇట్ ఈస్ చీపర్ దాన్ అదర్ నెట్వర్క్ డివైస్. ఇది కొద్దిగా కాస్ట్ తో పోల్చుకుంటే నెట్వర్క్ డివైసెస్ తో కొద్దిగా చీపరే. రిపీటర్ కి ఎబిలిటీ ఉంది. ఏం ఎబిలిటీ? లెంత్ ఆఫ్ ద సిగ్నల్ యొక్క లెంత్ ని ఎక్స్టెండ్ చేయడం ఒక ఎబిలిటీ ఉంటుందన్నమాట. ఇంక్రీజ్ ఆర్ మెయింటైన్ ద సిగ్నల్ పర్ఫార్మెన్స్. మెయింటైన్ చేస్తుంది లేదా సిగ్నల్ యొక్క పర్ఫార్మెన్స్ ని ఇంక్రీజ్ చేస్తుంది. అంటే అదే పాయింట్ ని వేరే టైప్ లో రాసినట్లు. సిగ్నల్ రీజనరేషన్ వీక్ సిగ్నల్స్ ని రీజనరేట్ చేయడంలో యూజ్ అవుతాయి. కాస్ట్ ఎఫెక్టివ్ అంటే చాలా తక్కువ ప్రైస్ లో వస్తుంది అనమాట. ఎక్స్టెండ్స్ సిగ్నల్ యొక్క లెంత్ ని ఎక్స్టెండ్ చేస్తుంది. పర్ఫార్మెన్స్ మెయింటైన్స్ అంటే నెట్వర్క్ పర్ఫార్మెన్స్ ని మెయింటైన్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. పాయింట్ ఎక్కడ యూజ్ చేస్తారు? రిపీటర్స్ ని ఎక్కడ యూజ్ చేస్తారు? లాంగ్ డిస్టెన్స్ సిగ్నల్స్ కి ఎగ్జాంపుల్ గా ఇంటర్నెట్ కేబుల్స్ లో లేదా ఇంతకు ముందు మన టీవీస్ లో డిష్ వస్తుండే కదా, అక్కడ యూజ్ చేస్తారు. ఎక్కడ నెట్వర్క్ రేంజ్ లో ఉంది అని అనిపిస్తుందో అక్కడ రిపీటర్స్ ని ఇన్స్టాల్ చేస్తారనమాట. సో దట్ ఇస్ ద పాయింట్. ఇప్పుడు డిసడ్వాంటేజెస్ గురించి నేర్చుకోబోతున్నాం. ఇట్ రిక్వైర్డ్ నంబర్ ఆఫ్ రిపీటర్ ఆఫ్టర్ సమ్ డిస్టెన్స్. అంటే ఏమి? మీరు ఇక్కడ నుంచి ఇక్కడ ట్రావెల్ చేసేటప్పుడు మధ్యలో ఎక్కడైనా సిగ్నల్ అనేది తగ్గింది అనుకోండి, అప్పుడు మీరు ఇక్కడ ఒక రిపీటర్ అనేది ఇన్స్టాల్ చేసినారు. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ ఒక పాయింట్ ట్రావెల్ చేసింది, మరి ఇక్కడ నుంచి ఇంకొక పాయింట్ ట్రావెల్ చేసింది. ఇక్కడ వరకు రావాలి అంటే మధ్యలో సిగ్నల్ అనేది తగ్గిపోతే మళ్ళీ ఇంకొక రిపీటర్ అనేది ఇక్కడ ఇన్స్టాల్ చేసి వస్తుంది. ఇలా ఎన్నైనా ఇన్స్టాల్స్ అనేది ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకుంటూనే వెళ్ళాలి. ఇట్ రిక్వైర్డ్ నంబర్ ఆఫ్ రిపీటర్ అంటే సిగ్నల్ ఎక్కడైతే తగ్గుతుందో అక్కడ ఖచ్చితంగా మనము రిపీటర్ అనేది ఇన్స్టాల్ చేయాలన్నమాట. రిపీటర్స్ ఆల్సో అనేబుల్ టు కనెక్ట్ డిస్సిమిలర్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్. రిపీటర్స్ వేరే దాంతో కనెక్ట్ కాదు. రిపీటర్స్ ని మళ్ళా రిపీటర్స్ తోనే కనెక్ట్ అవ్వాలి. అప్పుడైతేనే సిగ్నల్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. దే కాంట్ రెడ్యూస్ నెట్వర్క్ ట్రాఫిక్. ఇది నెట్వర్క్ ట్రాఫిక్ ని రెడ్యూస్ చేయదన్నమాట. ఈ 3 పాయింట్స్ రాసేసండి చాలు. సో ఫ్రెండ్స్, ఇది ఒక సింపుల్ అండ్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ రిపీటర్స్. రిపీటర్ ఒక చాలా ఇంపార్టెంట్ నెట్వర్క్ డివైస్. ఎస్పెషల్లీ సిగ్నల్ క్లారిటీ మెయింటైన్ చేయడం కోసం యూజ్ చేస్తాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కోడ్ విత్ జావేద్
ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ నెక్స్ట్ వీడియోలో వేరే ఎక్సైటింగ్ నెట్వర్క్ టాపిక్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అంటిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే.